पूर्णज्ञं परमार्थमार्गवरदं सर्वज्ञपीठासनं संसारार्णवरारकं यतिवरं तद्वार्धसिद्धिप्रदं पारिव्राज्यशिरोमणिं श्रितपरं देवी कटाक्षान्वितं श्रीमच्शङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रीमच्शङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। पूर्णज्ञं परमार्थमार्गवरदं सर्वज्ञपीठासनं संसारार्णवरारकं यतिवरं तद्वार्धसिद्धिप्रदं पारिव्राज्यशिरोमणिं श्रितपरं देवी कटाक्षान्वितं श्रीमच्शङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रीमच्शङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడా మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 254, 255 శ్లోకాల్ని చెప్పుకోబోతున్నాం అన్నమాట. ముందుగా 254వ శ్లోకాన్ని వినేద్దాం. నిద్రాకల్పిత దేశకాల విషయ జ్ఞాత్రాది సర్వం యథా మిథ్యా తత్వదిహాపి జాగ్రతి జగత్స్వాజ్ఞానకార్యత్వతః యస్మాదేవమిదం శరీరకరణప్రాణాహనూద్యప్యసత్ తస్మాత్తత్వమసి ప్రశాంతమమలం బ్రహ్మాద్వయం యత్పరం బ్రహ్మాద్వయం యత్పరం. ప్రతిపదార్థాన్ని చూద్దాం మనం. నిద్ర చేత కల్పింపబడ్డ, దేశము, కాలము, విషయ శబ్దాది విషయములు, జ్ఞాత ఆది మొదలుగా గల సర్వం, సమస్త దృశ్యము యథా ఎటుల, మిథ్యా మృషయో తద్వత్ అలాగునే, ఇహ జాగ్రత్యపి ఈ జాగ్రత్త దశయందును, స్వజ్ఞాన కార్యత్వతః తన అజ్ఞాన కార్యమగటం వలన, జగత్తు యస్మాత్ ఏ కారణం వల్ల, ఏవం ఈ ప్రకారము వలె అంటే జగత్తులాగా, ఇదం ఈ పరిదృశ్యమానమగు శరీరము, కరణ ఇంద్రియాలు, ప్రాణము, అహంకారము, ఆది అపి మొదలుగా గలదంతయు, అసత్తు తస్మాత్ ఆ కారణం వలన, యత్ బ్రహ్మ ఏ బ్రహ్మము, ప్రశాంతం అత్యంత శాంతమో, అమలం నిర్మలమో, అద్వయం ఏకమో, పరం అన్నిటికంటే విలక్షణమైనదో, తత్ అట్టి నిరుపాధిక పరబ్రహ్మము, త్వమసి నీవవుతున్నావు అంటూ ఇందులో ప్రతిపదార్థం వస్తుందన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, స్వప్నంలో కనిపించే దేశం, కాలం, విషయాలు వీటన్నిటినీ అనుభవించే వ్యక్తి మొదలైనవన్నీ మేలుకున్న తర్వాత అసత్యం అని తెలుస్తున్నాయి కదా. అలాగే జాగ్రత్త అవస్థలో కనిపించే ఈ జగత్తు కూడా అజ్ఞానం కారణం వల్లే పరమార్థంలో మిథ్యగా ఉంది. ఈ శరీరము, ఇంద్రియాలు, ప్రాణాలు, అహంకారము మొదలైనవి కూడా అంతిమ సత్యమేమి కావు. కాబట్టి నువ్వు ఈ ప్రశాంతమైన, నిర్మలమైన, అద్వితీయ పరబ్రహ్మస్వరూపుడవు, తత్వమసి నువ్వు అంటూ ఇందులో చెప్పడం జరిగిందనమాట. శంకరాచార్యుల వారు మనకి ఎప్పుడు కూడా మట్టి కుండ ఉదాహరణ కానీ, బంగారం ఆభరణాలు ఉదాహరణ కానీ, తాడు పాము ఉదాహరణ కానీ, దీని ద్వారా జగత్తు బ్రహ్మానికి భిన్నం కాదని వివరిస్తూ వచ్చారు.
ఇప్పుడు ఏం చెప్తున్నారు, జాగ్రత్త ప్రపంచము మరియు స్వప్న ప్రపంచం మధ్య పోలికను మనకి చూపించి మరీ చెప్తున్నారు అనమాట. స్వప్నంలో మనకి ఏం జరుగుతుంది, నిద్రలో మనకు స్వప్నం వస్తుంది. అందులో ఓ ఊరు ఉంటుంది, కొండలు ఉంటాయి, స్నేహితులు ఉంటారు, భయం ఉంటుంది, ఆనందం ఉంటుంది, ఇలా రకరకాల భావావేశాలు ఉంటాయి. అక్కడ ఒక నేను కూడా ఉంటాను. అన్నీ నిజంగా అనిపిస్తాయి. కానీ మెలుగున్న తర్వాత ఆ ఊరెక్కడ, ఆ కాలం ఎక్కడ, ఆ వ్యక్తులు ఎక్కడ, అన్నీ మనస్సు కల్పితాలే అని తెలుస్తుంది. ఇప్పుడు శంకరుల వారు ప్రశ్న ఏంటంటే, స్వప్నంలో ఉన్నప్పుడు అది నిజమే అనిపించింది కదా, అయితే జాగ్రత్త ప్రపంచము నిజమని నువ్వు ఎలా ఖచ్చితంగా చెప్పగలుగుతున్నావు అంటూ ఒక ప్రశ్న అనమాట మనకి. ఇది కేవలం తర్కం కాదు, మన అనుభవాన్ని పరిశీలించమని ఆహ్వానం కింద మనం తీసుకోవాలన్నమాట. మాండుక్యోపనిషత్తులో గౌడపాదాచార్యుల వారు స్వప్న జాగ్రత్త స్థితులను పోలుస్తూ అద్భుతమైన సిద్ధాంతాన్ని చెప్తారు మనకి. స్వప్నమాయే యథా దృష్టే గంధర్వ నగరం యథా తదా విశ్వమిదం దృష్టం వేదాంతేషు విచక్షణై అంటారు. స్వప్నం ఎలా ఉంటుందో, మాయానగరం ఎలా ఉంటుందో జ్ఞానులు ఈ జగత్తును కూడాను అలాగే చూస్తారు అంటూ ఆయన చెప్తారన్నమాట. భగవద్గీతలో కూడా మనకి అసత్యానికి ఉనికి లేదు అంటూ చెప్తారు కదా, సత్యానికి నాశనం లేదని. స్వప్నం వస్తుంది పోతుంది, జాగ్రత్త అనుభవాలు కూడా మారిపోతూ ఉంటాయి, కానీ వాటిని తెలుసుకుంటున్న చైతన్యం మాత్రం మారదు. అదే సత్యం అన్నమాట. యోగవాసిష్టంలో లవణ మహారాజు కథ మనకు గుర్తుందా? ఒక క్షణంలో రాజు తనని పేదవాడిగా, అడవుల్లో తిరుగుతున్నవాడిగా అనేక సంవత్సరాలు జీవించినట్లుగా అనుభవిస్తాడు. తర్వాత మేలుకొని చూస్తే అదే క్షణకాలం అనుభవం మాత్రమే అంటారు. వశిష్ఠుడు అప్పుడు చెప్తారన్నమాట, కాలము, స్థలము, అనుభవం ఇవన్నీ మనస్సు కల్పనలు అంటూ. ఇక్కడ కూడాను శంకర భగవత్పాదుల వారు అదే చెప్తున్నారు. కబీర్ దాసు దోహా చూస్తే, జబ్ మై థా తబ్ హరి నహి, అబ్ హరి హై మై నహి, ప్రేమ గలి అతిసాకరి తామేదో నా సమాహి అంటారు ఆయన. అంటే నేను అనే అహంకారం ఉన్నంత వరకు పరమసత్యం కనిపించదు, అహంకారం కరిగిపోయినప్పుడు పరమాత్మ మాత్రమే మిగులుతాడు. శంకరాచార్యుల వారు ఇక్కడ శరీరం అసత్తని, అది నిత్యం కాదని చెప్తున్నారు. ఇంద్రియాలు మారిపోతే ప్రాణశక్తి మారుతుంది, భావాలు మారుతాయి, అహంకారం మారుతుంది. మారేది ఎప్పటికీ సత్యం కాదు, మార్పుకి సాక్షిగా నిలిచినది మాత్రమే సత్యం అంటారు ఆయన. స్వప్నం ఎలా అయితే మిథ్యో, జాగ్రత్త కూడా సాక్షి చైతన్యంలో అది మిథ్యే అంటూ మనం ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. దాన్ని ఆయన అలా అర్థం చేసుకున్నప్పుడు నువ్వే తత్వమసి అన్నది నీకు తెలుస్తుంది అంటూ చెప్పడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం రెండో శ్లోకాన్ని కూడాను వినేద్దాం. జాతి నీతి కుల గోత్ర దూరగం నామ రూప గుణ దోషవర్జితం దేశకాల విషయాతివర్తియత్ బ్రహ్మతత్వమసి భావయాత్మని. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని చూద్దాం మనం. జాతి నీతి కుల గోత్ర దూరగం. జాతి నీతి కులము గోత్రము కంటే దూరమైనది. నామరూపగుణ దోష వర్జితం, నామరూపగుణ దోషాలతో శూన్యమైనది. దేశకాల విషయాతివర్తి, దేశకాల విషయాలను దాటి ఉన్నదగు. యత్ ఏ బ్రహ్మ, బ్రహ్మ కలదో, త్వం నీవు, తత్ ఆ బ్రహ్మగా అసి ఉన్నావు, ఆత్మని బుద్ధి యందు భావయ, ఈ విధంగా భావన చెయ్యంటూ ఇందులో చెప్పడం జరిగిందనమాట. ఇప్పుడు భావార్థం ఏంటో చూద్దాం మనం. జాతి నీతి కులం గోత్రం వంటి అన్ని సామాజిక గుర్తింపులకు అతీతమైనది. పేరు రూపం గుణం దోషం వంటి ఉపాధులన్నిటికీ అతీతమైనది. దేశం కాలం విషయాల పరిమితులు దాటినది. అలాంటి పరబ్రహ్మే నువ్వు. ఈ సత్యాన్ని నీ హృదయంలో నువ్వు ధ్యానించు అంటున్నారు శంకరుల వారు. కానీ ఇందులో శంకరాచార్యులు మనిషి జీవితంలో ఉన్న దాదాపు అన్ని గుర్తింపులను ఒకే దెబ్బతోటి తొలగించేస్తున్నారు. మనం సాధారణంగా ఏమనుకుంటాం, నేను ఫలానా కుటుంబానికి చెందినవాణ్ణి, ఫలానా జాతికి చెందినవాణ్ణి, ఫలానా దేశానికి చెందినవాణ్ణి, లేదా ఫలానా వృత్తికి చెందినవాణ్ణి అనుకుంటాం. కానీ శంకరాచార్యుల వారు ఏమంటున్నారంటే, అవన్నిటికంటే ముందు నువ్వెవరు? జాతికి అతీతమైనదే బ్రహ్మ అంటాం కదా మనం. శరీరానికి జాతి ఉంటుంది, సమాజానికి వర్గాలుంటాయి, కుటుంబానికి వంశం ఉంటుంది. మరి ఆత్మకి? దానికి ఏదీ లేదు. భగవద్గీతలో విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ స్వపాకేచ పండితాః సమదర్శినః అంటారు.
విద్యావంతుడైన బ్రాహ్మణిలోను, ఆవులోను, ఏనుగులోను, కుక్కలోను జ్ఞాని ఒక ఆత్మతత్వాన్నే చూస్తారు అంటారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? జాతి, కులం, గోత్రం, సామాజిక వర్తింపులకు అతీతమైనది నీ స్వరూపం అంటూ, నువ్వు బ్రహ్మవి అంటూ ఇందులో మనకు చూపిస్తారన్నమాట. కఠోపనిషత్తు మనకేం చెప్తుందంటే, అశబ్దం అస్పర్శం అరూపం అవ్యయం తథారసం నిత్యం అగంధవచ్యత్ అనాద్యనంతం మహతః పరం ధ్రువం నిశ్చయ్య తమృత్యుముఖాత్ త్రిముచ్యతే అంటారు. శబ్దం కాదు, స్పర్శ కాదు, రూపం కాదు, నాశనం లేనిది, అనాది, అనంతమైనది. ఆ సత్యాన్ని గుర్తించినప్పుడు మృత్యువుని అధిగమిస్తారు అంటారనమాట. మన భారతదేశంలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, మరెక్కడైనా ఉన్నా నేను ఉన్నాను అనే అస్తిత్వం ఎలా అయితే మారదో, అలాగే బాల్యంలో, యవ్వనంలో, వృద్ధాప్యంలో అస్తిత్వం మారదో, దేశం మారుతోంది, కాలం మారుతోంది, సాక్షి చైతన్యం మాత్రం మారదు అంటూ చెప్పడం జరుగుతుంది అనమాట. కబీర్ దాస్ గారి దోహాలో మనకి జాతి న పూఛో సాధుకి పూछ लीजिए జ్ఞాన మోల్ కరో తల్వార్ కా పడా రహనా దో మ్యాన్ అంటారు. సాధువు జాతిని అడక్కు, అతని జ్ఞానాన్ని చూడు, ఖడ్గం విలువను తెలుసుకో, ఒక వర విలువ కాదు అంటూ చెప్తారనమాట. చిన్మయానంద గారి వ్యాఖ్యానంలో కళ నుండి మేల్కొన్నాక కళను గురించి పునరాలోచిస్తే అందులో కనబడిన దేశకాల వస్తు జీవాదులన్నీ కూడాను కేవలం భ్రమ కల్పితాలని స్పష్టం అవుతుంది. ఆత్మతత్వం తెలియని అజ్ఞానం నుండి పుట్టిన ఈ జగత్తంతా కూడాను ఇదే విధంగా మాయాకల్పం అంటూ మనకు తెలుస్తుంది. నువ్వు మేలుకొని ఉంటే నీకు స్వప్నం ఉండదు. మెలకువగా ఉన్న నీ స్థితి నువ్వు మర్చిపోయినప్పుడు మాత్రమే స్వప్నం సంభవం అవుతుంది. నీకు మెలకువ వచ్చిన తక్షణం కళ అదృశ్యమైపోతుంది. అదేవిధంగా ఆత్మ ఏమిటో తెలియని అజ్ఞానం వల్ల 4వ అవస్థ అయిన తురీయ అనుభవం లేకపోవడం చేతను ఈ జాగ్రత్త ప్రపంచాన్ని మనం నిజమని అనుకుంటున్నాం. నాకు మెలకువ రాగానే కలగన్న వ్యక్తి స్వప్న ప్రపంచము, అందులో ఉపాధులు, అనుభవాలు అన్నీ కూడాను నాకు మాయాకల్పాలు మాత్రమే. అదేవిధంగా జాగ్రత్త ప్రపంచాన్ని కూడా మనం ఇంతకంటే ఉన్నతమైన చైతన్యావస్థ నుండి చూస్తున్నప్పుడు ఇది మిథ్య అని స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి శరీరం, ఉపాధులు, ఇంద్రియాలు, వాటి కర్మలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం వంటి అంతరేంద్రియాలు ఇవన్నీ కూడా కేవలం భ్రమ. ఇదే విధంగా ఆత్మ ఏమిటో తెలియని అజ్ఞానం వలన 4వ అవస్థ అయిన తురీయ అనుభవం లేకపోవడం చేతను ఈ జాగ్రత్త ప్రపంచం మనం నిజమని అనుకుంటున్నాం. నాకు మెలకు రాగానే కలగన్న వ్యక్తి, స్వప్నము, అందులోని ఉపాధులు, అనుభవాలన్నీ కూడా నాకు మాయాకల్పనలు మాత్రమే. అదేవిధంగా జాగ్రత్త ప్రపంచాన్ని కూడా మనం ఇంతకంటే ఉన్నతమైన చైతన్యావస్థ నుండి చూసినప్పుడు అది మిథ్య అని స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి శరీరము, ఉపాధులు, ఇంద్రియాలు, వాటి కర్మలు, మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారం వంటి అంతరేంద్రియాలు ఇవన్నీ కూడాను కేవలం భ్రమకల్పనలు మాత్రమే. ఆత్మానుభవంలో ఇవేవి ఉండవు. కాబట్టి తత్వమసి, ప్రశాంతము, శుద్ధమైన పరబ్రహ్మవి నువ్వే అంటూ ఇందులో చెప్పడం జరిగిందనమాట. పరబ్రహ్మ నువ్వు అనే ఒక భావాన్ని సదా నీలో నిలుచుకో. విషయాన్ని తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం బుద్ధి యొక్క పనులు, అనుభవించడం అన్నది మనసు చేసే పని. బుద్ధితో తెలుసుకోవడం ఒక్కటి నిన్ను సత్యం దరికి చేర్చదు. సత్యాన్ని కేవలం అనుభవించడం కూడా సరిపోదు. శాస్త్రాధ్యయనం వల్ల జ్ఞానం పెరుగుతుంది. భక్తి వలన భగవద్భావాన్ని అనుభవించడం సాధ్యపడుతుంది అన్నారనమాట. ఇంకా ఏం చెప్తున్నారంటే, ఈ విధంగా భక్తి జ్ఞాన మార్గాలు రెండిటి ద్వారానే భగవతత్వాన్ని అర్థం చేసుకుంటూ భక్తిని అభివృద్ధి చేసుకుంటూ పరస్పర ఆధారంగా అభివృద్ధిని సాధించాలి అంటూ చెప్తున్నారు. సత్యం మనోబుద్ధులకు అతీతమైనది కావడం చేత ఈ రెండింటిలోనూ ఏ ఒక్కటి కూడా విడిగా ఆత్మానుభవాన్ని అందింప సమర్థం కాదు. మనోబుద్ధులు రెండూ కలిసిపోయిన స్థితిని శృతుల పరిభాషలో హృదయం అని అంటారు. ఈ హృదయంలో దర్పణంలో వలె అనంత చైతన్యం ప్రతిబింబిస్తుంది అంటూ చెప్తున్నానమాట. తెలుసుకోవడం బుద్ధి లక్షణం, అనుభవించడం మనస్సు లక్షణం. అదేవిధంగా ఏకచింతన, నిరంతర భావం హృదయం యొక్క లక్షణం. మనోబుద్ధుల మేలు కలయికే హృదయం. కాబట్టి హృదయం యొక్క లక్షణం కూడా ఈ రెండిటి సమగ్ర సమన్వయమే అవుతుంది అంటున్నారు. కాబట్టి ధ్యానం అంటే నిరంతర భావం అంటే అర్థం చేసుకోవడం అని చెప్పుకోవచ్చు. మనం అనుభవిస్తూ అర్థం చేసుకోవడం అని కానీ, అర్థం చేసుకుంటూ అనుభవించడం అని కానీ ధ్యానానికి అర్థం చెప్పుకోవచ్చు అంటున్నారు. శృతులను అర్థం చేసుకుంటే సరిపోతూ దానిని ఏ పండితుడైనా చేసుకోగలడు. నీలో నువ్వు ఈ జ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ
నీ అనుభవాన్ని అర్థం చేసుకో. ఈ విధంగా ధ్యానించు. నీ హృదయంలో ఆ బ్రహ్మమే నేను, అహం బ్రహ్మాస్మి అని నిత్యం ధ్యానించు. క్రమంగా శ్రద్ధతోటి ధ్యానించు. ఎంత పాండిత్యం సంపాదించినా ప్రయోజనము లేదు. సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించి నీ అంతరాళాల్లో ఉన్న సత్యాన్ని, నీవే అయిన సత్యాన్ని స్వానుభవంతో గ్రహించు. తత్వమసి, ఆ బ్రహ్మ నీవు. జాతి, నీతి, కుల, గోత్రాలకు అతీతంగా ఉంది ఈ సత్యం. స్వదేశస్థుడు, పరదేశీ, క్రైస్తవుడు, ముసల్మాను, స్త్రీ, పురుషుడు, బ్రాహ్మణ, క్షత్రియ మొదలైన వేదాలన్నిటికీ ఇది సత్యం అతీతమైనది అంటున్నారు. ఇక్కడ సత్యంలో నామరూప గుణ దోషాలు కూడా ఉండవు కాబట్టి అదొక పదార్థం కాదు. ప్రతి క్షణం 11 శ్లోకాలతోటి కూడిన ఈ ధ్యానమాలిక ధ్యానానికి ఎంతో స్ఫూర్తినిస్తుంది, ఉత్తేజాన్ని కలిగిస్తుంది. నీ ధ్యాన సమయంలో వీటిని చదివేటప్పుడు నీకెవరో చదివి వినిపిస్తున్నట్లుగా భావించుకు నీకు నువ్వే సలహా ఇచ్చుకుంటున్నావు. నీలోని ఉన్నత బుద్ధి నీ సాధారణ బుద్ధికి సలహా ఇస్తుంది, సందేశాన్ని అందిస్తుంది. పవిత్రము, దివ్యము అయిన ఈ భావాన్ని నీలో సదా నిలుపుకో అంటున్నారు ఇక్కడ. ఈయన ప్రతిక్షణము మృత్యువు నేను సమీపిస్తుంది. గతాన్ని గురించి విచారించడానికి, భవిష్యత్తు గురించి ఆతృత పడ్డానికి నీ సమయాన్ని వృధా చేసుకోకు. ఇప్పటి నుండి సదా శ్రద్ధతోటి ఈ భావాలను మననం చేస్తూ ధ్యానించు. నీ కాళ్ళు, చేతులు అవసరమైన పనులు చేస్తున్నప్పటికీ నీ హృదయాన్ని సదా ఆ దివ్యతత్వపు ధ్యానంలో నిమగ్నం చెయ్యి అంటూ ధ్యాన సహాయక శ్లోకాల్ని, వాటిని ఏ విధంగా మనం ఆ సహాయాన్ని ఏ విధంగా తీసుకోవాలి అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరో 2 శ్లోకాలతో కలుద్దాం. అంతవరకు సెలవు. इति गुरुवाक्यम् इति गुरुवाक्यम् विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति गुरुवाक्यम् विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति मोदलिदि नडुमिदि तुदि తెలిసిన వాడెవడుగా ఇది మొదలిది నడుమిది తుది తెలిసిన వాడెవడుగా ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము ఇది గురువాక్యం.